జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశానికి వ్యతిరేకంగా మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులకు వ్యతిరేకంగా ఎంతమంది పనిచేస్తూ ఉన్నారో నేను గతంలో చాలా ఉదాహరణలు చెప్పాను. అంతకు మించి ఒక ఘోరమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పని అయితే జరిగింది. దానికి సంబంధించి మీకు ఇప్పుడు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నిజంగా అయితే అత్యంత హేయమైన చర్య. ఇది ఐక్యరాజ్య సమితి సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఇది అందరికీ మంచి చెడ్డ చెప్పాల్సినటువంటి ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ అత్యంత హీనమైన దరిద్రపు కొట్టు స్థాయికి అయితే దిగజారిపోయింది. ఆ సంస్థ పేరే ఏందయ్యా అంటే యూనిసెఫ్. మనం ఇప్పుడు కాసేపు అసలు ఈ యూనిసెఫ్ ఏంది, దీని పరిస్థితి ఏంది, దీని ప్రత్యాపారం ఏంది, దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. యునిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మానవత అభివృద్ధి సాయాన్ని అందించే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఏజెన్సీ. దీని పూర్తి పేరు వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. అయితే అధికారికంగా ఈ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్గా పిలువబడుతోంది ఇది. దీని ప్రధాన కార్యాలయం ఏంటంటే అమెరికాలోని న్యూయార్క్లో ఉండాలి. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులకు మంచి మార్గంలో పయనించేలా ఈ సంస్థ అయితే పనిచేస్తూ ఉంటుంది. అది పైకి మాత్రమే కనపడే ఒక అబద్ధం. కానీ నిజమేందో మీకు ఇప్పుడు చెబుతా. మీకైతే రక్తం కొత్త అంటుంది. అసలు ఈ ఐక్యరాజ్య సమితి వద్దు, మా బొచ్చు కూడా వద్దనిపించాలి. అట్లా జరిగిందనమాట మన దేశంలో. మన దేశంలో పిల్లల హక్కులు కాపాడడానికి ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ పేరు ఏందయ్యా అంటే ఎన్సిపిసిఆర్, అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. అయితే ఈ ఎన్సిపిసిఆర్ సంస్థ మొన్న బీహార్లోని మదర్సాలు అంటే మీకు తెలుసు కదా, ఆడిపి ఎవరు చదువుకుంటారా, ఈ మదర్సాలలో తనిఖీలు అయితే చేపట్టింది. అసలు మదర్సాలలో పిల్లల విద్యా విధానం ఎలా ఉండాలో చూడడానికి ఈ తనిఖీలు అయితే చేపట్టింది. కానీ ఈ ఎన్సిపిసిఆర్ చేసిన ఈ తనిఖీలలో అసలైతే గుండెలు పగిలిపోయాయి. అంటే విస్తుపోయే ఎన్నో వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. అది భయంకరమైన వాస్తవాలను ఈ ఎన్సిపిసిఆర్ అయితే కనిపెట్టేసింది. ఇంతకు ఆ వాస్తవాలు ఏంది, అసలు అక్కడ ఏమి జరుగుతుంది, మదర్సాల్లో అసలు ఏమి జరిగింది అనేది ఇప్పుడు మీకు నేను చెప్తా. ఈ మదర్సాలకు బీహార్ ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది. అయితే అందులో తప్పేం లేదనుకుందాం, సరే. కానీ ఈ మదర్సాలలో పిల్లలను రాడికలైజేషన్ చేసే ఈ పుస్తకాలు, అలాగే పాకిస్తాన్ నుంచి, ఎక్కడి నుంచి, మన దేశంలో కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పుస్తకాలను ఈ మదర్సాల్లో పాఠాలుగా నేర్పుతున్నారు. అర్థమవుతుందా మీకు ఏం జరుగుతుందో? మన శత్రు దేశమైన పాకిస్తాన్లో భారత్కు వ్యతిరేకంగా అచ్చైనటువంటి, అంటే ప్రింట్ అయినటువంటి పుస్తకాలను ఇక్కడికి పంపించి, ఎక్కడికి, మన దేశానికి పంపించి బీహార్ మదర్సాల్లో పిల్లలకు పాఠ్యాంశాలుగా చెప్తున్నారు. ఈ పుస్తకాల్లో అత్యంత కీలకమైనది ఏంటంటే తాలిముల్ ఇస్లాం అనే పుస్తకం. ఇది పూర్తిగా తీవ్రవాద సాహిత్యంతో కూడుకున్న ఒక పుస్తకం. ఇది ఈ విషయాన్ని స్వయంగా ఎవరయ్యా అంటే ఈ ఎన్సిపిసిఆర్ చైర్మన్ ఆయన తెలియజేశారు. పైగా ఈ పుస్తకంలో ముస్లింలు కానీ వాళ్ళను కాఫీర్లు అని రాసి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇంక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ పుస్తకంలో ఏ స్థాయిలో పిల్లల మీద అయితే ప్రభావం చూపించడానికి ట్రై చేస్తున్నారు అనేది. ఇక మదర్సాలలో ఈ దిక్కుమాలిన తీవ్రవాద సాహిత్యాన్ని కొందరు హిందూ పిల్లలు కూడా బోధిస్తున్నారంట. అంటే కొంతమంది ఉంటారు కదా, ఏది ఈడ సెక్యులర్ అంటే ఓరినైనా, అది ఇంకా సెక్యులర్ అనే పదానికి ఇంకా అది అల్టిమేట్ అనమాట. ఏది అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే, ఏమది బడే కదా, ఆడికి పోయినా కూడా వాళ్ళు చదివి చెప్తారు కదా అని చెప్పేసి కొంతమంది అమాయకులు కొంతమంది ఉంటారు కదా మన వాళ్ళ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నారు. కానీ ఏంటంటే ఆడి వినే పిల్లలు కూడా అదే చెప్తున్నారు. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే మన యాళ్ళతో మన కళ్ళే పొడుచుకున్నట్టు మనల్ని బేచారు. అది మన దాంతోనే అట్ట. అయితే దీని అంతటికీ కారణము ఈ యూనిసెఫ్ సంస్థ. ఈ యూనిసెఫ్ సంస్థ దగ్గరుండి మదర్సాల్లోని పిల్లలకు ఏం చదివించాలా, ఎలాంటి బోధన చేయాలా, ఎలా ధనాన్ని విరాళాలుగా పొందాలన్న విషయాలను ఈ బీహార్ మదర్సాల యాజమాన్యాలకైతే తెలియజేస్తుందంట. చూడండి ఎంత దారుణం జరుగుతుందో. పైగా ఏంటంటే ఈ యూనిసెఫ్ సంస్థ పాకిస్తాన్లోని భారత వ్యతిరేక పుస్తకాలను దగ్గరుండి మరీ భారత్కు తీసుకొచ్చి బీహార్లోని ఈ మదర్సాల పిల్లలకు బోధించేలా చేస్తానంట. అంటే చూడండి, ప్రపంచంలోని పిల్లలను ఉద్ధరిస్తామని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి ఒక దిక్కుమాలిన, ఒక నీతి మాలిన, ఒక దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కాల ఆ సంస్థ అయినటువంటి యూనిసెఫ్ ఆ పని చేయకుండా అమాయకులైన పిల్లలకు చిన్నప్పటి నుంచే భారత్ మీద ద్వేషం కలిగించేలా, ఇతర మతస్థులపై ద్వేషం కలిగించేలా ఈ పాఠ్యాంశాలను రూపొందిస్తుందన్నమాట. దీంతో
ఈ విషయంపై భారత్కు చెందినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ సంస్థ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇన్నాళ్ళు ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ సంస్థ భారత్లో మంచి చేస్తానని చెప్పేసి భావిస్తే ఇలాంటి దిక్కుమాలిన నీతి మాలిన పనికి మాలిన పనులకు పాల్పడడం దిగజారుడుతనానికి పరాకాష్ఠని. దీనిపై ఐక్యరాజ్యసమితి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ఐక్యరాజ్యసమితికి అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అంటే చూడండి, మనకు తెలియకుండానే మన చుట్టూ ఎలాంటి గుంతలు దూతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా బామరిదే? ఇలాంటి వాళ్ళను దేశంలోకి రానివ్వకుండా మెట్లతో తరమాలి అట్నే. అది పట్టించుకోరు కదా బాబా, వచ్చేది అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మేము అందించే ఇటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. అది సంగతి అయితే. జై శ్రీరామ్.